హాయ్ చిన్నారులు. కొబ్బరికాయ హెల్త్కి చాలా మంచిది. ఆ కొబ్బరికాయలు ఎక్కడో ఉంటాయి కదా, పొడవుగా ఉంటాయి కదా కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరికాయలు ఎలా తీస్తారు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామా. ఈ అంకుల్ చూడండి, పెద్ద తాడులాగా ఉన్నది, ఎంత సునాయాసంగా నడుంకి బిగించేసుకుంటున్నారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తైన చెట్టు ఎక్కడం అంటే దానికి బందోబస్తుగా ఉండాలి. ఆ కాళ్ళు కూడా చూసారా, లింక్లో వేసుకున్నారు. అలా వేసుకుని కాళ్ళు గట్టిగా ఆ చెట్టుకి అదిమి పట్టి ఆ నడుంకి బెల్ట్లా చుట్టుకున్న దాన్ని కొంచెం కొంచెం పైకి లేపుకుంటూ ఎలా ఎక్కేస్తున్నారు. కొబ్బరి చెట్లు చాలా హైట్ ఉంటాయి కదా, అంత హైట్ ఎక్కడం అంటే అందరికీ సాధ్యం కాదు. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ ఉంటేనే చేయగలరు. అక్కడి నుంచి కొబ్బరికాయలు దింపుతున్నారనమాట. కొబ్బరి నీళ్ళు తాగే ఉంటారు కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ టేస్టే కాదు, దాంట్లో పోషకాలు కూడా ఎక్కువే. మంచి మంచి మినరల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని తరచూ కొబ్బరి నీళ్ళు తాగాలి. అలాగే కొబ్బరి కూడా తినాలి. ఆ కొబ్బరి ఆ గుజ్జు ఇదంతా కూడా మనకి విటమిన్స్, మినరల్స్, అలాగే ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మంచి ఫ్యాట్స్, ఆ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మన హెల్త్కి మంచిది. కాబట్టి ఎప్పుడైనా సరే కొబ్బరితో చేసిన పచ్చడి కానీ, లేదంటే రకరకాల రెసిపీస్, కొబ్బరి అన్నం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఏదైనా సరే మన హెల్త్కి మంచిదే. ఇంట్లో వాళ్ళు కొబ్బరితో ఏ వంటకం చేసినా తప్పనిసరిగా తినండి. చూసారా, అంకులు టకటకా దిగిపోతున్నారు. ఇంత కష్టపడితేనే కానీ ఆ కొబ్బరి పంట మన చేతికి రాదు. అటువంటి కొబ్బరి పంట ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కదా ఆ కొబ్బరిలో. కాబట్టి కొబ్బరి మీరు తప్పనిసరిగా తినండి.